ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 7వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఎంతో గొప్ప మహారాజని మనందరికీ తెలుసు. కానీ దావీదు తనకున్న సమృద్ధిని బట్టి ఎక్కడా గర్వించలా. దేవుడు తన పట్ల చేసిన కార్యములను నిత్యము తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ధనవంతుడు మాత్రం ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ ప్రాణంతో ఏమని చెప్తున్నావు? తినుము తాగుము సుఖించమని చెప్తున్నావా, లేదా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నావా? ఒకవేళ దావీదు వలె మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆనాడు దావీదు పొందుకున్న సాక్ష్యాన్ని ఈరోజు మనము పొందుకుంటాం. కృతజ్ఞత లేకపోతే క్రొత్త నిబంధనలో ధనవంతుడి వలె మనం కూడా నరకంలో విడవబడతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనకున్న స్థితిని బట్టి గర్వించక సుఖించక దేవుని సన్నిధిలో ఆయన చేసిన ఉపకారములన్నిటినీ తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.